హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలండి, అందులో నేను ఉండాలి. ఈ రోజు నేను ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. సంవత్సరం నిల్వ పచ్చడి పెట్టాను. చాలా బాగా వచ్చిందండి పచ్చడి. ఇలా చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఉసిరికాయ పచ్చడికి. ఇవి ఇలాగ మనము ఇటు ఘాటు పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు. ఇంకో చూడండి, ఇలాగా ఘాటు పెడితే చాలు. 2 ఘాట్లు అయితే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. అంటే ఇది మనము ఏపుతాం కాబట్టి లోపల ఉన్న ఏదైనా పచ్చున్నా ఏగిపోద్దని ఇలా ఘాట్లు పెడతామండి. ఇంకోండి, కళాయి పొయ్యి పెట్టుకున్నాము ఉసిరికాయలు వేపడానికి. నేను పల్లీల నూనె తీసుకున్నానండి, 1/2 కప్పు నూనె తీసుకున్నాను పల్లీల్ది. ఇంకోండి, నూనె వేడెక్కింది, ఉసిరికాయలు వేస్తున్నాను. 2 భాగాలుగా వేపుకుందామండి, ఒకేసారి కాకుండా. అలాగైతే బాగా ఏగుతాయి. ఇంకోండి, కొంచెం వేసాను. ఈ ఉసిరికాయలు 3 నిమిషాలు వేగితే చాలండి, ఎక్కువ వేగవసరం లేదు. ఎక్కువ వేగితే ఇందులో ఉన్న విటమిన్స్ పోతాయి. అందుకని నేను 3 నిమిషాలే వేపుతున్నానండి. ఇంకోండి, 3 నిమిషాలు అయిపోయింది కదా, వేగిపోయినాయి. చూడండి, మనం ఫోర్క్తో ఇలా గుచ్చితే వీజీగా గుచ్చుకోవాలండి. చూడండి, వీజీగా ఉంది, సాఫ్ట్గా దిగుతుంది. ఇంకా చాలండి, ఇంక నేను ఈ పక్కకు తీసేస్తున్నాను. ఇంకోండి, అదే ఆయిల్లో మనం పోపు కూడా వేపేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి, 1 స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఇంకోండి, వేగిపోయింది కదా, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. 1/2 స్పూను పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, పోపు వేగిపోయింది కదా, మనం ఇంక ఇది స్టవ్ ఆపేసుకుందామండి. బాగా చల్లారాలండి ఆయిల్. ఆ నూనె మనం పోపు వేసుకున్నాం కదండి, అది చల్లారి వరకు పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మెంతులు ఆవాలు వేపుకుందామండి. కళాయి పొయ్యి మీద పెట్టాను. ఇంకోండి, 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను, 1 స్పూను మెంతులు వేస్తున్నానండి, 1 స్పూను జీలకర్ర. 1/2 కేజీ కాయలకి ఇది సరిపోద్దండి. పొడి, ఆవ పొడి, మెంతి పొడి అన్నీ కలిపి కొంచెం దోరగా వేపుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగితే చాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఇంకోండి, ఇవి కూడా వేగిపోయి మనం ప్లేట్లో వేసి చల్లారి పెట్టేసుకుందాం. ఇంతే అండి, చాలు, మళ్ళీ మాడిపోతే బాగోదు. ఇంకోండి, చల్లారిపోయి మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఇంకోండి, కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. 50 గ్రాములు వేస్తున్నానండి నేను ఉప్పు. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి, బౌల్ తీసుకున్నాము. నేను మిక్సీ పట్టాను కదండి ఉప్పు, ఈ ఉప్పు వేసేసుకుందాం ఇందులో. ఇంకోండి 50 గ్రాములు కారం కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇంకోండి, ఇందాక మనం పట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు, అది కూడా వేసేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, మనం మొత్తం ఒకసారి ఇది మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక కాయలు చల్లారి పెట్టుకున్నాం కదండి, ఆ ఉసిరికాయలు కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయలు కూడా ఈ కారంలో వేసేసుకోవాలండి. వేసేసి మొత్తం ఈ కారం అంతా పట్టిలా కలుపుకోవాలి. ఇలాగా ఈ కాయలకి మొత్తం పట్టాలండి. ఇంకో చూడండి, మొత్తం పట్టేసింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఆయిల్ చల్లారి పెట్టుకున్నాం కదండి, ఆ ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి 2 వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. వేసాం కదా, ఇవి కూడా ఒకసారి కలుపుకుందాం. ఇంకో చూడండి, ఇలాగా ఉప్పు కారం కాయలకు మొత్తానికి పట్టాలండి. అలాగైతే ఉప్పు కారం వెళ్తుంది, కాయలకు కూడా చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. ఇప్పుడు మనము ఈ ఆయిల్ వేసేస్తున్నానండి నేను. ఈ ఆయిల్ వేసాం కదండి, మొత్తము ఇలాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఇంకోండి, 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ నిమ్మకాయలు ఈ ఉసిరికాయ బొగరు ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేసుకుందామండి. చింతపండు కూడా వేసుకోవచ్చు, చింతపండు వేసుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, నిమ్మరసం వేసుకున్న వాళ్ళు నిమ్మరసం వేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలు ఉన్న బొగరు తగ్గుతుందని పులుపు వేస్తామండి. నేను ఇప్పుడు 2 నిమ్మకాయలు కట్ చేసి రసం తీసేస్తాను.
ఇంకోండి 2 కాయల నిమ్మరసం ఇందులో వేసేసుకుందాం మనం ఇప్పుడు. వేసేసాం కదా, మొత్తం కలిసిలాగా కలిపేసుకుందాం. నిమ్మరసం మొత్తం కలిసిలాగా. ఇవ్వండి మనం ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదా, ఇది 3 రోజులు ఊరాలండి. ఈ పచ్చడి 3 రోజులు ఊరిన తర్వాత చూస్తే చాలా బాగుంటది. కాకపోతే మనం రోజు కలపాలండి, కిందది పైకి ఇలా కలుపుకోవాలి. రోజు ఈ 3 రోజులు కలపాలి. కలిపితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇంకోండి ఇది మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 3 రోజులు ఉండాలి. కాకపోతే రోజు కలపండి, కలిపితేనే చాలా బాగుంటుంది అలా చేసుకున్నప్పుడు. తడి చేయి మాత్రం తగలకూడదండి. తడి స్పూన్ కానీ గరిటె కానీ అసలు ఏం పెట్టకూడదు. తడిగా ఉన్నాయి, తడి లేకుండా ఉండి చూసే అప్పుడు కలుపుకోవాలండి. లేకపోతే పచ్చడి పాడైపోతుంది, తొందరగా బూజు వచ్చేస్తుంది. మనకి పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది కాబట్టి మనం తడి ఏమి తగలివ్వకూడదండి. అలాగైతే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోండి ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాం కదా, 3 రోజుల తర్వాత చూస్తున్నానండి. చూడండి ఎలా నానిపోయిందో. కాయ కూడా చాలా బాగా మగ్గిందండి. చూడండి, సంవత్సరం పాటు ఉంటుందండి ఈ పచ్చడి. ఇంకోండి ఇలా పెట్టుకుంటే చాలా రోజులు ఉంటది, సంవత్సరం వరకు నిల్వ ఉంటదండి. ఈ ఉసిరికాయ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.